మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వాళ్ళేం పాపం చేశారండి? కన్న వాళ్ళు పక్కన లేరు, సొంత వాళ్ళేమో పట్టించుకోవడం లేదు. వాళ్ళని దూరం పెట్టడమే కాకుండా ఇలా భయపెట్టడం ఏంటండి? వాళ్ళని చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా గుండె పగిలిపోతుంది. ఝాన్సీ గారు ప్లీజ్, వాళ్ళకేం కాదు. రేపు స్టేషన్కొచ్చి రిపోర్ట్ ఇవ్వండి, నేను చూసుకుంటాను. మీ వాళ్ళకి పిల్లల మీద కొంచెం కూడా జాలి లేదా? పిల్లల మీద ద్వేషం, కోపం, పంతం చూపించడం ఏంటండి? ఝాన్సీ గారు, ముందు రౌడీ ఎవరు, వాణ్ణి ఎవరు పంపించారో తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం చెయ్యాలి ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. పిల్లల్ని ఒక 2 రోజులు స్కూల్కి పంపించొద్దు. నేను చెప్పిన తర్వాత పంపించండి. అది కాదండి. ఝాన్సీ గారు, వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటండి? ఝాన్సీ గారు, బాధపడకండి. మరేం చేయమంటారు? మొన్న నా మీద అటాక్ జరిగింది, ఇప్పుడు పిల్లల మీద అటాక్ చేస్తున్నారు. పిల్లల్ని మీ అందరికీ దగ్గర చెయ్యాలని, సంతోషంగా ఉంచాలని తీసుకొచ్చాను. కానీ భయంగా బతుకుతున్నాం. మా అక్క బావ చావు బతుకుల్లో ఉండి కూడా పిల్లల గురించి మాట్లాడారు. వాళ్ళిద్దరూ నా చెయ్యిలా పట్టుకుని పిల్లల బాధ్యత నా చేతిలో పెట్టారు. ఇంకా ఆ స్పర్శ నాకు తెలుస్తుంది. అక్క బావకి మాటిచ్చాను, పిల్లల్ని ఈ ఇంటికి తీసుకొస్తానని. ఇంటికైతే చేర్చాను, కానీ మనుషులకి దగ్గర చేయలేకపోతున్నాను. పైగా ఈ భయాలు. ఝాన్సీ గారు, మీరు అధైర్యపడద్దు. అధైర్యం కాదు గౌతమ్ గారు, బాధ్యత ఉంటుంది చూసారా? అది గుర్తొస్తే కాళ్ళ వెంట నీళ్ళొస్తాయి. ఈ అటాక్ విషయం తెలిసాక మీరెలా ఫీల్ అవుతున్నారో నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, పిల్లల విషయంలో మీకెంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉందని. పిల్లలే కాదు, మీ బాధ్యత కూడా నాదే. ఏదైనా సమస్య మీ దాకా రావాలంటే ముందు నన్ను దాటాలి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు కన్నీరు పెట్టుకుంటుంటే నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ప్లీజ్ ఝాన్సీ గారు, మీరు ధైర్యంగా ఉండండి. గౌతమ్ గారు, చిన్నప్పటి నుంచి మా అక్క నేను అనాథగా పెరిగాం. మాకు కొండంత అండగా మా జీవితంలోకి మా బావ వచ్చాడు. కానీ మళ్ళీ నన్ను రెండోసారి మా అక్క బావ నన్ను అనాథని చేసి వెళ్ళిపోయారు. నాకిప్పుడు ఎవరూ లేరండి. నేను మళ్ళీ అనాథనైపోయాను. పిల్లలకి ఇప్పుడు నేను కాకుండా ఇంకెవరూ లేరు. నాకు కూడా ఏదైనా అయితే పిల్లలకి దిక్కు మొక్కు ఎవరుంటారండి? అందుకే నాకు చాలా భయంగా ఉంది. ఝాన్సీ గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దయచేసి ఇంకోసారి అలా ఫీల్ అవ్వకండి. మీ బావగారంటే ఎవరో కాదు, నాకు స్వయానా అన్నయ్య. ఆ పిల్లలకి నేను బాబాయిని. మీ బావగారి లోకంలో లేకపోయినా నేనున్నానన్న విషయం మర్చిపోవద్దు. నా గొంతులో ఊపిరుండగా మీకు కానీ పిల్లలకు కానీ ఏమీ కానివ్వను. మీకు నేనున్నాను.
ప్రతి విషయంలో మీకు అండగా తోడుగా నేనుంటాను. కంట్రోల్ ఝాన్సీ గారు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఏంటండి ల్యాప్టాప్లో బిజీగా ఉన్నారా? అవును పద్మ, ఏంటో అంత వినయంగా అడుగుతున్నావు. వినయం కాదండి, మీరంటే గౌరవం. అబ్బచ్చా, సరే కానీ నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఒక్కటేం కర్మ, 10 అడగండి, ఇట్టే చెప్పేస్తాను. నీ టాలెంట్ నాకు తెలుసు కానీ అయినా నేను అడుగుతానంది జీకే క్వశ్చన్స్ కాదు. మరి చెప్తాను. ముందు నేను అడిగిన దానికి నిజం చెప్తావా లేదా అది చెప్పు ముందు. ఏంటండి ఇది? ఇప్పుడు ప్రత్యేకంగా నిజం చెప్తావా అంటారేంటి? అంటే నేను మీకు అన్ని అబద్ధాలు చెప్తున్నానా? సర్లేండి, ఏంటో అడగండి. ఈ మధ్య ఇంట్లో సంఘటనలు చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలు కూడా అవుతున్నాయి. వీటిలో నీ హస్తం లేదు కదా? నా హస్తం ఉండడం ఏంటండి? అసలేం మాట్లాడుతున్నారు మీరు? మీరింతకు ముందు అడిగినప్పుడే చెప్పాను కదా నాకు దీనికి సంబంధం లేదని. అయినా కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేకుండా ఉంది. అంటే ఏంటండి? నేను అబద్ధం చెప్పేదానిలా కనిపిస్తున్నానా? ఇంతకీ పిల్లలు చెప్పిన రౌడీని పంపించింది నువ్వేనా? నేను పంపించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి నువ్వే వెళ్ళావా మగాడి వేషం వేసుకుని? ఉన్న వేషానికి దిక్కులేదు, మళ్ళీ కొత్త వేషమా? ఏమో, ఈ మధ్య నీ ప్రవర్తన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అవునా? అవును. డౌట్ రావాల్సింది మీకు కాదు, నాకు. నీకా? అనుమానించాల్సింది నన్ను కాదు, మిమ్మల్ని. నన్నా? నేనేం చేశాను పద్మ? నేనేం చేయలేదు, దానికి నాకు అసలు సంబంధమే లేదు. నేను అడిగేది దాని గురించి కాదు. మరి దేని గురించి? మీ లవ్ స్టోరీ గురించి. మీ డౌట్స్ అన్ని తర్వాత తీర్చుకుందిరు కానీ మన పెళ్లికి ముందు మీ లవ్ స్టోరీ ఏంటో అది తేల్చండి ముందు. బా, నాకు లవ్ స్టోరీ ఏంటి పద్మ? అలాంటిదేం లేదు. నన్ను నమ్ము పద్మ. అబ్బచ్చా, నమ్మేస్తున్నాను. నమ్మవా? నమ్మను గాక నమ్మను. ఏంటి పద్మ నువ్వు? నా మొహానికి ఎవరు పడతారు? ఇప్పుడు కాదు, అప్పుడు. చాలా అందంగా ఉన్నారు కదా, అందుకే కదా పెళ్లి చూపుల్లో నేను మీకు ఫ్లాట్ అయింది. అది నిజమేననుకో, కానీ అయినా అందం ఉంటే సరిపోతుందా? నాలాంటి బేవర్స్ గాడిని ఎవరైనా లవ్ చేస్తారా? ఆ టైంలో అది తెలియదు కదా. మీరు నా నుంచి తప్పించుకోలేరు, నిజం చెప్పండి. ఊరుకో పద్మ, ఇదెక్కడ గొడవ? నాకే లవ్ స్టోరీ లేదు. వాడేదో సరదాగా నన్ను ఇరికించడానికంటే నువ్వు దాన్ని పట్టుకుని ఎలాడతావేంటి? అయినా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే. అవును కదా? అవును. మరి ఇప్పుడు ఈ టాపిక్ మాత్రం ఎందుకో?